నట్స్ అండ్ సీడ్స్ హెల్దీ ఫుడ్స్ అని అందరికీ తెలుసు. కానీ వాటిని మన రెగ్యులర్ డైట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను, రండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు టైడీ టాక్స్ విత్ ప్రియాంక. మనకి నట్స్ అండ్ సీడ్స్ని ఎప్పుడు ఎంత తీసుకోవాలో తెలియదు, అండ్ ఎలా తింటే మంచిదో కూడా ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది. మనకి కంఫర్టబుల్గా ఉండే స్మాల్ పోర్షన్స్లో వీటన్నిటిని తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు నేను వీటిల్ని ఏ పోర్షన్స్లో ఎలా తీసుకుంటానో చెప్తాను. సో ఫస్ట్ ఈరోజు వీడియోలో నేను వీటిల్ని ఎలా తీసుకుంటానో చెప్తాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో రెసిపీస్ని షేర్ చేస్తాను మీకు. సో ఫస్ట్ ఆల్మండ్స్ అండి. ఆల్మండ్స్ అనేవి చాలా హెల్దీ ఫుడ్స్. మనకి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ ఎవ్రీడే నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్లో కానీ మిడ్ మార్నింగ్ స్నాక్లో కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ కీర్, పుడ్డింగ్స్, ఓట్ మీల్ ఇట్లాంటి వాటిల్లో కూడా గ్రేట్ చేసుకొని మనం వీటిల్ని వాడుకోవచ్చు. ఆల్మండ్స్ అనేవి చాలా మంచి వైటమిన్ సోర్స్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఇది నా రెగ్యులర్ డైట్లో కంపల్సరీ ఉంటుంది. బికాస్ ఇవి మనకి చాలా మంచి ఫైబర్ని, వైటమిన్ ఈని, వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, స్కిన్, హెయిర్కి ఇలా చాలా రకాలుగా ఉపయోగిస్తాను. సో అందుకని ఆల్మండ్స్ కంపల్సరీ. నెక్స్ట్ పిస్తా అండి. పిస్తాస్లో కూడా మనం సాల్టెడ్ కాకుండా అన్సాల్టెడ్వి తీసుకోవాలి. బికాస్ మళ్ళీ సాల్టెడ్ ఉంటే మనకి బాడీలో సోడియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో పిస్తా కూడా మన ఐ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, వైటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి వీటిల్ని కూడా పుడ్డింగ్స్లో కానీ లేదా మిడ్ మార్నింగ్ స్నాక్లో కానీ ఇంక్లూడ్ చేసుకొని తీసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి పంప్కిన్ సీడ్స్ అండి. పంప్కిన్ సీడ్స్ కూడా మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీటిల్ని కొంచెం రోస్ట్ చేసుకొని కూడా మనం మన స్నాక్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఈ నట్స్, సీడ్స్ అనేవి అన్నీ రోస్ట్ చేసుకొని హెల్దీ లడ్డూస్ కూడా చేసుకోవచ్చు మనం. సో నేనైతే వీటిని రోస్ట్ చేసుకొని డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తాను, ఆర్ ఎల్స్ పౌడర్ చేసి లడ్డూస్లో వాడతాను. సో ఈ పంప్కిన్ సీడ్స్ కూడా మనం ఎక్కువ తినటం మంచిది కాదండి. ఏదైనా ఒక 1 or 2 స్పూన్స్ తీసుకోవటమే మనకి చాలా మంచిది. ఇవి కూడా పుడ్డింగ్స్, ఓట్ మీల్స్లో చేసుకోవటం మంచిది. వీటిల్లో ఫుల్ పవర్ ప్యాక్ న్యూట్రియంట్స్, వెరీ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి కూడా చాలా నాకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అంతేనండి, సాల్టెడ్ కాకుండా ప్లెయిన్వి తీసుకోవటం మంచిది. ఇవి కూడా రోస్టెడ్ ఆర్ డైరెక్ట్ తీసుకోవచ్చు. సో దట్ మనకి రాగా తీసుకున్నా బాగుంటుంది. మిడ్ మార్నింగ్ స్నాక్లో క్రంచీగా ఏదైనా పుడ్డింగ్స్లో, సూప్స్లో, సలాడ్స్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మంచి వెయిట్ మేనేజ్మెంట్, గుడ్ మెగ్నీషియం అండ్ జింక్ ఉంటుందండి సన్ఫ్లవర్ సీడ్స్లో. నెక్స్ట్ చియా సీడ్స్ అండి. ఏది మర్చిపోయినా చియా సీడ్స్, ఆల్మండ్స్ మాత్రం నేను రెగ్యులర్గా అస్సలు మర్చిపోను. మిగిలిన అన్నీ రొటేట్ చేసుకొని తీసుకుంటా, కానీ ఇవి మాత్రం డైలీ అండి. మార్నింగ్ లెగవగానే ఒక 1/2 hour వీటిని వాటర్లో సోక్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. ఇవి డైరెక్ట్ తీసుకోకుండా మనం ఏదన్నా వాటర్తో కానీ లేదా జ్యూసెస్లో, సలాడ్స్లో వాటిల్లో సోక్ చేసుకొని వేసుకుంటే మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఫైబర్ కంటెంట్ చాలా మంచిది. నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్. ఇవైతే హెయిర్కి చాలా మంచిదండి. అండ్ వీటిల్ని కూడా డైరెక్ట్ తీసుకోకుండా మనం రోస్ట్ చేసుకొని ఆర్ ఎల్స్ మనం పౌడర్ చేసి పెట్టుకొని ఒక స్పూన్ఫుల్ ఆఫ్ పౌడర్ని షేక్స్లో కానీ, ఓట్ మీల్స్, సూప్స్లో, లేదు లడ్డూస్ ప్రిపేర్ చేసుకొని తినటం చాలా మంచిది. చాలా రిచ్ ఫైబర్ ఫుడ్ అండి, చాలా బాగా పనిచేస్తుంది మనకి. సో ఇది కూడా రెగ్యులర్గా తీసుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ వాల్నట్.
వాల్నట్స్ కూడా చాలా మంచిదండి మన బ్రెయిన్ డెవలప్మెంట్కి. పిల్లలకు కూడా డైలీ బాదంతో పాటు 1 or 2 వాల్నట్స్ ఇవ్వటం చాలా మంచిది. ఇవి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, మిడ్ మార్నింగ్ స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ వీటిల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. మిల్క్ షేక్స్లో మనం డైరెక్ట్ యూస్ చేసుకొని వాడుకోవచ్చు. బోన్ హెల్త్కి, బ్రెయిన్కి ఎంత మంచిదో చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా పవర్ఫుల్ ఫుడ్ అని చెప్పచ్చండి. సో ఇవి కూడా నా రెగ్యులర్ డైట్లో నేను తీసుకుంటాను. ఇలా నేను ఇన్ని రకాల డ్రై ఫ్రూట్ సీడ్స్ అనేవి నేను అన్నీ నా ఫుడ్లో రోజు కాకపోయినా వీక్ మొత్తం రొటేట్ చేసి తీసుకుంటాను. సో ఒకేసారి ఏది తీసుకోవాల్సిన అవసరం లేదండి. వెరైటీతో పాటు పోర్షన్స్ కూడా మనకు ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. స్మాల్ పోర్షన్స్లో రొటేట్ చేసుకుంటూ వీటన్నిటిని తీసుకోవటం మన హెల్త్కి చాలా మంచిది. 1 డేలోనే మన డైట్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న హ్యాబిట్తో స్టార్ట్ చేసి మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని మనందరం పొందవచ్చు. సో వీటన్నిటిని మనకి మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కనుక వీటిల్ని మనం లాక్ చేసి పెట్టుకోవటం కోసం డీప్ ఫ్రిడ్జ్లో నేను హ్యాపీగా స్టోర్ చేసేసుకుంటాను. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో స్మాల్ చాయిసెస్ కెన్ బికమ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ టైడీ టాక్. దిస్ ఈజ్ ప్రియాంక. ప్లీజ్ do like, share and subscribe. Thank you so much. Signing off.